హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్విక్సార్ట్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ క్విక్సార్ట్ ఆల్గోరిథం. క్విక్సార్ట్ ఆల్గోరిథం అనేది ఒక సార్టింగ్ ఆల్గోరిథం. ఇది డివైడ్ అండ్ కాన్క్వైర్ ఆల్గోరిథం మీద వర్క్ అవుతుంది. క్విక్సార్ట్ ఆల్గోరిథంలో అరేలోని ఒక ఎలిమెంట్ని పివోట్ అనుకుంటాం. ఆ పివోట్గా ఎలాంటి ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ ఎలిమెంట్ అనేది అరేలో ఏదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ పివోట్ ఎలిమెంట్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి అరేని పార్టిషన్స్గా స్ప్లిట్ చేస్తామన్నమాట. ఇలా అరే సార్ట్ అయ్యే వరకు చేస్తామన్నమాట. ఇలాగా క్విక్ సార్ట్ ఆల్గోరిథం వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్విక్ సార్ట్ ఆల్గోరిథం వర్కింగ్ చూద్దాం. ఇప్పుడు క్విక్ సార్ట్ ఆల్గోరిథం కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇందులో మనం 2 ఫంక్షన్స్ వాడాం. ఒకటి క్విక్ సార్ట్ ఫంక్షన్, అది అరేని అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి. అలానే ఇంకోటి పార్టిషన్ ఫంక్షన్, ఇది మనం ఇక్కడ కాల్ చేసామన్నమాట. పార్టిషన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే అరేలోని ఎలిమెంట్స్ని రీఅరేంజ్ చేయడానికి. అది ఏ విధంగా అంటే పివోట్ ఎలిమెంట్ కంటే వాల్యూ తక్కువ ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్కి అండ్ ఎక్కువ ఉన్న వాటిని రైట్ సైడ్కి మూవ్ చేస్తాం అన్నమాట. అది మనం వర్కింగ్ వీడియోలో చూసాం. పార్టిషన్ ఫంక్షన్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. అవి ఏవి అంటే సార్ట్ అవ్వాల్సిన అరే, లోయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే అండ్ హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే. హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరేని మనం పివోట్కే అసైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లోయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే ఐని లో -1కి సెట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ లూప్ ఇటరేషన్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ లో హై, అంటే ఇటరేషన్ అనేది లో టు హై -1 రేంజ్ వరకు ఉంటుంది. ఇందులో ఇఫ్ అరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్, అంటే ఇఫ్ జే వాల్యూ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్ వాల్యూ ఎలిమెంట్ అయితే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట ఒక స్టెప్. ఆ తర్వాత అరే ఆఫ్ ఐ, అరే ఆఫ్ జే వాల్యూస్ స్వాప్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ స్టెప్లో. ఇది ఈ వర్కింగ్ వీడియోలో చూద్దాం. మనం కోడ్లో డిస్కస్ చేసినట్టే ఐ అనేది లో -1 నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అలానే జే అనేది లో నుండి హై -1 రేంజ్ వరకు ఇటరేట్ అవుతుంది అన్నమాట. అలానే అరే ఆఫ్ జే అనేది పివోట్తో ఎలా కంపేర్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే జే అనేది పివోట్తో కంపేర్ చేసుకుంటా ఉందన్నమాట. ఇప్పుడు జే అనే వాల్యూ పివోట్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంది. అలానే వాల్యూస్ కూడా స్వాప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు జే అనేది రేంజ్ దాటిపోయింది అనమాట, ఫర్ లూప్ రేంజ్ దాటిపోయింది. సో లూప్ బ్రేక్ అయిపోద్ది. ఆ తర్వాత ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అరే ఆఫ్ i+1 అరే ఆఫ్ ఐ అనే వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. అది ఈ వీడియోలో చూద్దాం. జే అనేది రేంజ్ దాటిపై పివోట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఐ అనేది ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ అలానే పివోట్ వాల్యూ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 4, 6 వాల్యూస్ చేంజ్ అయ్యాయి. అలానే 4 అనేది పివోట్ వాల్యూ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 4 కంటే తక్కువ ఉండేది ఒక పార్టీషన్ అవుతుంది, 4 కంటే ఎక్కువ ఉండేది ఇంకో పార్టీషన్ అవుతుంది అనమాట. అరే ఆఫ్ i+1 అలానే అరే ఆఫ్ ఐ వాల్యూస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట.
మనం ఆల్రెడీ రిటర్న్ అండ్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అది ఆ వీడియో లింక్స్ మనం డిస్క్రిప్షన్లో పెడతాం. రిటర్న్ అండ్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకునే వాళ్ళు ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ క్విక్ సార్ట్ ఫంక్షన్ కూడా 3 పారామీటర్స్ తీసుకుంటుంది. అవి ఏవి అంటే సార్ట్ అవ్వాల్సిన అరే, లోయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే, హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే. ఇందులో ఇప్పుడు లో ఈజ్ లెస్ దాన్ హై అనేది కరెక్ట్ అయితే ఈ పార్టీషన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఈ రిటర్న్ వాల్యూ ఈ పై అనే దాంట్లో సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్ తాను రికర్సివ్గా 2 టైమ్స్ తానే కాల్ చేసుకుంటుంది అనమాట. మనం రికర్షన్ ఎలా వర్క్ అవుతుంది, అలానే ఇటరేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫస్ట్ రికర్సివ్ క్విక్ సార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సార్ట్ అవ్వాల్సిన అరే అనేది లో నుండి పివోట్ -1 వరకు ఉంటుంది అనమాట. అలానే సెకండ్ రికర్షన్ కాల్లో అరే అనేది పివోట్ +1 నుండి హై వరకు ఉంటుంది అనమాట. ఇందులో మనం పివోట్ ఇన్వాల్వ్ చేయము, ఎందుకంటే పివోట్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ అరేలో సార్ట్ అయిపోయింది అనమాట. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయం. ఫస్ట్ క్విక్ సార్ట్ రికర్సివ్ కాల్లో ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ ఇఫ్ లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై అనేది కండిషన్ ట్రూ అయితే మళ్ళీ పార్టీషన్ అరే అనేది ఇక్కడ పార్టీషన్ ఫంక్షన్ అనేది మళ్ళీ జరుగుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ అంటే పివోట్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ మీద ఈ పార్టీషన్ జరుగుతుంది అనమాట. ఎక్కడి వరకు జరుగుతుంది అంటే పివోట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయ్యే వరకు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్ సెకండ్ రికర్సివ్ కాల్లో ఏం జరుగుతుందంటే మళ్ళీ తాను రికర్సివ్ కాల్లో పిలుచుకున్నప్పుడు ఇఫ్ లో ఈజ్ లెస్ దాన్ హై అనే కండిషన్ ట్రూ అయితే మళ్ళీ పార్టీషన్ అరేని కాల్ చేస్తుంది అనమాట. మళ్ళీ సెకండ్ రికర్సివ్ ఫంక్షన్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్ వెళ్ళి ఇక్కడ పివోట్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని కరెక్ట్గా అరేంజ్ అయ్యేంత వరకు మళ్ళీ ఈ పార్టీషన్ ఫంక్షన్ వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పిన దాన్ని వర్కింగ్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రికర్సివ్ కాల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పివోట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక అరేగా సార్ట్ అయ్యాయి. మళ్ళీ పార్టీషన్ ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ అనేది మళ్ళీ లోయెస్ట్ ఇండెక్స్ అనేది లో -1 నుండి స్టార్ట్ అవుతుంది. అలానే జే అనేది పివోట్ వరకు ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ న్యూ పివోట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే ఆల్రెడీ 4 అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ వాల్యూస్ అనేటివి కంపేర్ అవుతూ అరే ఆఫ్ ఐ, అరే ఆఫ్ జే వాల్యూస్ మళ్ళీ ఎక్స్చేంజ్ అయ్యి అలానే లూప్ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అరే ఆఫ్ i+1, అరే ఆఫ్ హై అనే వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ పివోట్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయ్యే వరకు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఉండే అరే మొత్తము 3 పార్టీషన్స్గా డివైడ్ అయిందనమాట. 3 పార్టీషన్స్గా డివైడ్ అయింది. ఇక్కడ ఫర్దర్ క్విక్ సార్ట్ ఫంక్షన్ ఎందుకు జరగదంటే ఇక్కడ కండిషన్ ప్రకారం లో హై వాల్యూస్ ఇందులో ఉండవు అనమాట, ఎందుకంటే ఇవి ఇండివిజువల్ అయిపోయినాయి కాబట్టి. సో ఇక్కడికే క్విక్ సార్ట్ ఫంక్షన్ అనేది రికర్సివ్ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రికర్సివ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ విధంగా వాల్యూస్ అన్నీ పార్టీషన్స్గా డివైడ్ అయ్యి ఇండివిజువల్ పార్టీషన్స్గా డివైడ్ అయ్యేంత వరకు జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా క్విక్ సార్ట్ ఆల్గరిథం ఈ 2 ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని అలానే పివోట్ని యూజ్ చేసుకొని అరేని సార్ట్ చేస్తుంది అనమాట. క్విక్ సార్ట్ ఆల్గరిథం అనేది లార్జ్ అరేస్ని సార్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్ ఆల్గరిథం ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎగ్జిక్యూషన్ అయ్యే ముందు ఫస్ట్ ఇక్కడ లో లెస్ దాన్ హై అంటే మనం అరేలోని వాల్యూస్ కంపేర్ చేయట్లేదు. ఇక్కడ మనం లో ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ హై ఇండెక్స్, మనం జస్ట్ ఇండెక్సెస్ మాత్రమే కంపేర్ చేస్తా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే మీరు ముందు నేను ఇక్కడ ఇటరేషన్ వర్సెస్ రికర్షన్ అనే టాపిక్ మీద వీడియో చేశాను అనమాట. అందులో రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రికర్షన్నే కంపేర్ చేసుకున్నట్టయితే ఇది తాను ఇన్ఫైనైట్ రికర్షన్ అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవ్వకపోతే ఇన్ఫైనైట్ రికర్షన్ అక్కర్ అయ్యి మెమరీ అనేది ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట.
కాబట్టి ఇక్కడ లో ఈజ్ లెస్ దెన్ హై అనే కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ ఈ రికర్షన్ అనేది ఏం కన్సిడర్ చేస్తదంటే అరేలో ఇంకా ఎలిమెంట్స్ సార్ట్ అవ్వనివి ఉన్నాయనుకొని పార్టిషన్ ఫంక్షన్ ని పిలుస్తానే ఉంటదన్నమాట. పార్టిషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చే వరకు చేస్తుందన్నమాట. సో ఇలా కండిషన్ అనేది జరుగుతా ఉంది. మనం లాస్ట్ లో చూసుకున్నట్టయితే మనకు ఎలిమెంట్స్ అనేటివి లాస్ట్ లో అన్ని స్ప్లిట్ అయిపోయాయి అనమాట. ఇండివిజువల్ గా పార్టిషన్ జరిగిపోయింది. సో మనకు అక్కడ హై ఇండెక్స్ లో ఇండెక్స్ రెండు ఒకటే కాబట్టి ఈ కండిషన్ బ్రేక్ అయ్యి క్విక్ సార్ట్ రికర్షన్ ఇన్ఫైనైట్ లూప్ నుండి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అయితే ఈ రికర్షన్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం డేటా ఇస్తున్నాం అనమాట. ఇన్పుట్ గా సార్ట్ అవ్వాల్సిన అరే ఇస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్విక్ సార్ట్ అనే దాన్ని కాల్ చేస్తా ఉన్నాం అనమాట. అందులో సార్ట్ అవ్వాల్సిన అరే ఇస్తున్నాం. అలానే లో ఇండెక్స్ వాల్యూ 0 ఇస్తాను. అలానే ఇక్కడ సైజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ డేటా అంటున్నాం. లెంత్ ఆఫ్ డేటా ఏం చేస్తుందంటే దాని లెంత్ ఇస్తుంది అనమాట. ఇచ్చుండే డేటా లెంత్ ఎంత ఉంది అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్విక్ సార్ట్లో సార్ట్ అవ్వాల్సిన అరే లోయెస్ట్ ఇండెక్స్ హైయెస్ట్ ఇండెక్స్ ఇచ్చాము. ఇది నెక్స్ట్ మనం ఇక్కడ సార్టెడ్ అరే మనము క్విక్ సార్ట్లో అసెండింగ్ ఆర్డర్ ట్రై చేసాం. సార్టెడ్ అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ ప్రింట్ డేటా. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్సార్టెడ్ అరే అని చెప్పి ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ సార్టెడ్ అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి 0 1 2 6 7 8 9 అని ప్రింట్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో గైస్. అండ్ ముందు పెట్టిన ఇటరేషన్ వర్సెస్ రికర్షన్ వీడియో చూడండి. అలానే రిటర్న్ వర్సెస్ ప్రింట్ వీడియో కూడా చూడండి. దానివల్ల ఈ కాన్సెప్ట్స్ అనేటివి క్లియర్ అవుతాయి మీకు. అలానే ఇంకా ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి పైథాన్ కాన్సెప్ట్స్ అలానే డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.